బకాయిలపై ఆస్తి యజమాని ఫిర్యాదు. లీజుకు తీసుకున్న భవనానికి 4 నెలలుగా అద్దె చెల్లించకుండా పన్నులు, విద్యుత్ బిల్లులు కూడా బకాయి పెట్టారని ఆస్తి యజమాని ఆరోపించారు. మొత్తం 1.40 కోట్ల రూపాయలు వరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. తన అనుమతి లేకుండా భవనంలో మార్పులు చేశారని, సమస్యపై ప్రశ్నించినందుకు తనపై కేసు పెట్టారని ఆరోపించారు. విద్యాసంస్థకు అవసరమైన అనుమతులు, అనుబంధతలపైన అనుమానాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆస్తి యజమాని కోరారు. ఇదే సేమ్ పద్ధతిలో ఈయన గురించి ఎంక్వైరీ చేస్తే చందానగర్ లో కూడా ఒక బిల్డింగ్ తీసుకున్నారు. అదే దాంట్లో కూడా సేమ్ ఇదే పద్ధతిలో హైదరాబాద్ స్కాటిష్ స్కూల్ అని చెప్పేసి పెట్టి మోసం చేసి వాళ్ళని కూడా మోసం చేసిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా నా దగ్గర ఉంది. నేను ఆల్రెడీ ఈ మ్యాటర్ ని సిఐ గారికి, ఏసీపీ గారికి, డీసీపీ గారికి అందరికీ చెప్పి నేను నా బిల్డింగ్స్ కూడా నాశనం చేశాడు. నా పర్మిషన్ లేకుండా, రిటర్న్ పర్మిషన్ లేకుండా నా బిల్డింగ్స్ ని కూడా పడగొట్టాడు. సో మాకు ఈ ప్రాపర్టీ మీద ఆల్రెడీ లోన్ ఉంది. నాకు ఆ లోన్ వాళ్ళేమో నేను కట్టట్లేదని చెప్పేసి దాన్ని ఆప్షన్కి వెళ్తే రేపు పొద్దున్న నా జీవోపాధంగా ల్యాండ్ కూడా వస్తాయి. అట్లా నాకు రేపు బ్యాంక్ వాళ్ళు కూడా వస్తారు. రేపు మళ్ళీ వాళ్ళు కూడా ఆప్షన్కి వెళ్ళారనుకోండి, నాకు అది ప్రాపర్టీ కూడా లాస్ అవుతుంది. ఇక స్టూడెంట్స్ లేరు, ఎవరు లేరు. ఇక్కడ అఫిలియేషన్ కూడా లేదు. మనకి స్కూల్ అఫిలియేషన్ లేదు, ఇంటర్మీడియట్ అఫిలియేషన్ లేదు. ఇక్కడ నుంచి పిల్లల్ని వేరే డెక్కన్ కాలేజ్ అని చెప్పేసి తార్నాకలో ఉన్న కాలేజ్ నుంచి ఎగ్జామ్స్ రాయిస్తున్నాడు. ఇక్కడ మొత్తం చూస్తుంటే 30 మంది పిల్లలు ఉన్నారు. ఎలాంటి అఫిలియేషన్స్ లేకుండా దీన్ని నడుపుతూ మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతూ మా ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక ఆప్షన్ స్టేజ్కి వచ్చేటట్టుగా మమ్మల్ని తయారు చేసి దీన్ని చేస్తాను. ఈరోజు మేము దాన్ని పొజిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమైనా అంటే మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఈ పొజిషన్ తీసుకున్నాం సార్. ఆ చెక్ నాకు ఇచ్చి నా దగ్గర డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యింది ఐసిఐసిఐ బ్యాంకులో. ఆ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత నాకు దాన్ని ఇంకో చెక్ ఇచ్చాడు ఆయన. ఆ చెక్ కూడా ఒక అకౌంటే క్లోజ్ అయిపోయింది. అది కూడా నేను ఒక 420 కేసు పెడుతున్నాను ఆయన మీద. చెక్ బౌన్స్ కేసు. అసలు అకౌంట్ క్లోజ్ చేశాడు. అది ఎప్పుడో క్లోజ్ చేశాడు. నా దగ్గర 15 లక్షలు తీసుకున్నాడు. దానికి మాట లేదు, ఏమీ లేదు. అది కూడా చేస్తున్నాడు అండి. ఇంకా ఎంత రావాలి? మాకు ఇప్పుడు మొత్తం బకాయి రావాల్సింది ఆల్మోస్ట్ 1,40,00,000 రావాలండి. నాకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా నోటీసులు వస్తున్నాయి, జిఎస్టీ నుంచి కూడా నోటీసులు వస్తున్నాయి. ఈయన కట్టపోతే తర్వాత మన ఎలక్ట్రిసిటీ ఫ్రాడ్ కూడా చేశాడు సార్. ఎలక్ట్రిసిటీ కూడా కట్టాల్సింది ఆల్మోస్ట్ 6 లక్షలు కట్టాలి. దానికి కూడా నేను ఏఈ గారికి, డిఈ గారికి, ఎస్సీ గారికి అందరికీ నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. ఆఖరికి ఎంఈఓ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, డిఈఓ గారికి, నవీన్ నిఖిలస్ ఐఏఎస్ గారికి కూడా నేను ఆఖరికి మొత్తం రాసిచ్చాను కంప్లైంట్, సేయింగ్ దట్ ఎలాంటి అఫిలియేషన్ లేకుండా ఇది నడుపుతున్నారు అని చెప్పేసి. రేపొద్దున ఇక్కడ పిల్లలు కూడా ఏమైనా అవినా కూడా బాధ్యత ఎవరు తీసుకుంటారో కూడా అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉంది మా ప్రాపర్టీ. దానికోసం నేను చెప్దామని అనుకుంటున్నాను. బయట వాళ్ళకి కూడా ఒక 30-40 లక్షలు ఇవ్వాలి సార్. ఇక్కడ సిమెంట్ వాళ్ళకి ఇవ్వాలి, సాలిడ్ బ్రిక్స్ వాళ్ళకి ఇవ్వాలి, డోబీ కోల్కి ఇవ్వాలి, మామూలు చేసిన స్వీపింగ్ వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం కలిపి ఒక 30-40 లక్షలు అందరికీ ఇవ్వాలి సార్. ఏమైనా మాట్లాడితే వీళ్ళందరూ వచ్చి మీ ద్వారా మేము వచ్చామని చెప్పేసి లోకల్లో ఉన్నాం కదా అని మా దగ్గరకు వస్తున్నారు అందరూ. వాళ్ళకు ఒక 5,000, వీళ్ళు ఒక 5,000 ఇస్తూ డివైడ్ అండ్ రూల్ పాలసీ కింద క్రియేట్ చేసి అందరినీ దానికి రాకుండా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వకుండా రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు చాలా మందికి కనీసం సంవత్సరం ఉన్న నుంచి ఎవరికి ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఏమనంటే రేపు ఇస్తాను, మీరు ఏం చేస్తే చేసుకోండి అన్నట్టు బెదిరించి కూడా చేస్తున్నాడండి.